ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, బయట మనం రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాము, సర్వసాధారణంగా ఫుడ్స్ తింటూ ఉంటాము. వీకెండ్ వచ్చింది అంటే డెఫినెట్గా సాటర్డేస్ అండ్ సండేస్ బయట తింటే మనం ఒక లగ్జరియస్ లైఫ్లో ఉన్నాం, లేకపోతే లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం అనే థాట్ ప్రాసెస్లో చాలామంది ఉన్నారు అని అంటే నేను కరెక్ట్గా మాట్లాడుతున్నట్టేనా? ఏమైనా ఇందులో తప్పుందా? చాలామంది అంటే మాట్లాడుతున్నాం అంటే నేను ఇలా చెప్పడం కరెక్టేనా? అంటే ఒక దాన్ని ఏమంటారు, సింబాలిక్ లైఫ్, అది స్టేటస్ సింబల్. దట్ ఈస్ వేర్ యూ అంటే మీరు నమ్ముతున్నారు, నేను నా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను, ఎవ్రీ వీకెండ్ నేను బయటకు వెళ్తున్నాను, తింటున్నాను, అదే నా ఆనందం అనుకుంటూ చాలా మంది ఉంటున్నారు అనేది నిజమా కాదా? నిజమే అనుకుందాం కాసేపు. ఎందుకంటే ఆ రేషియో ఎక్కువ ఉంది కదా. అయితే ఈ బయట ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు తీసుకొచ్చాను అంటే, బయట ఫుడ్స్ మనం తీసుకునే క్రమంలో ఫుడ్ కలర్ లేకుండా ఏ రెస్టారెంట్ వాడు మనకి ఫుడ్ తయారు చేయడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఫుడ్ కలర్ ఇట్ ఈస్ అ మ్యాండేటరీ థింగ్. దాన్ని ఆకర్షణీయంగా చేయటం కానీ ఇది చేస్తూ ఉన్నారు. అసలు ఫుడ్ కలర్స్ ఎంత డేంజరు, నెత్తి నోరు కొట్టుకొని చెప్తూనే ఉంటారు, దాని జోలికి వెళ్ళకండి, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. అసలు ఒక వెజిటబుల్ థెరపిస్ట్గా, లేకపోతే లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ మీరు ప్రత్యేకంగా డిజైన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వండర్స్ చూస్తున్నారు మీ క్లయింట్స్కి మీరు ఇస్తూ డైట్స్. హౌ డు యూ సీ అసలు ఈ కలర్స్ని, ఫుడ్ కలర్స్ని ఎలా చూస్తారు ఒకసారి చెప్పండి. అసలు అంటే మన ఫ్యామిలీ లైఫ్లో, మన జీవన విధానంలో కిచెన్స్ అనేవి కనుమరుగైపోతుంది. సత్యార్థ ప్రకాశిక లేకపోతే మనం చదువుకున్నటువంటి గ్రంథాలన్నీ కూడా బయట ఆహారం, గుమ్మం దాటిన తర్వాత బయట ఆహారం అంటే కేవలం పళ్ళు ఫలాలు ఇవి తప్ప ఈ కుక్కుడు ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ లేదు, అసలు తినకూడదు. చాలా వరకు మనకి సత్రాలు ఉండేవి, బాటసారుల కోసం, ప్రయాణాలు చేసే వాళ్ళ ఆ కోసం ఊర్లో ఒక సత్రం ఉండేది. పెట్టారా ఫ్రీగా? పుటకోళ్ళ ఇల్లని, లేకపోతే మన డొక్కా సీతమ్మ గారు మహాతల్లి. అంటే వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఆదర్శభావంతో, ఆకలితో వచ్చి ఎవరైనా తలుపు కొడితే వాళ్ళకి లేదు అనకూడదని వాళ్ళు వ్యాపారాత్మకం కాదు. ఇప్పుడు ప్రతిదీ వ్యాపారాత్మకమైంది. అంటే మనం శరణార్థులాగా సాయంత్రం 6-7 దాటితే మనం రోడ్డు మీదే ఉంటున్నాం, శరణార్థుల్లాగే. మనలో లోపల నిద్రానంగా ఉన్నటువంటి ఆనందాన్ని నిద్ర లేపడం కోసం తాత్కాలికమైనటువంటి గులకరాళ్ళు. మీరు పైకి రావాలి, ఆనందం పైకి రావాలి. నాకు ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే, బిర్యానీ తింటే ఆనందం వస్తుంది, ఐస్ క్రీమ్ తింటే ఆనందం వస్తుంది. ఆ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత, ఆ టేస్ట్ అయిపోయిన తర్వాత, ఆ కూలింగ్ వెచ్చబడిన తర్వాత ఏమైపోయింది ఆనందం? మళ్ళీ ఇంకో ఆనందం కోసం వెతుక్కోవడం. ఆనందం అందులో లేదు, నీలో ఉంది. నీలో ఉన్న ఆనందాన్ని నువ్వు చూసుకోవాలి అంటే అది నిన్ను తెలిసినటువంటి, నీ గురించి నీకు తెలిసినటువంటి నీ తల్లికో, నీ అమ్మమ్మకో, నీ నాయనమ్మకో తప్ప బయట ఉండేవాడు ఎవరికీ తెలియదు. అసలు చాలా దోషం బయట తినడం అనేది, చాలా దోషప్రదం. ఎందుకంటే మనం అందరం అసలు ఒక క్లారిటీ కావాలి. ఎందుకోసం బ్రతుకుతున్నాం, ఎందుకోసం జన్మ తీసుకున్నాం? కేవలం తినడం కోసం జన్మ? సాధించాల్సింది చాలా ఉంది. ఇది ఎప్పుడు, ఈ సైకిల్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇది పూర్తిగా తెలుసుకునేంత వరకు, అంటే మనకి కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు అందులో జరిగింది 2,000 చిల్లరి, 5,000 చిల్లరి. ఇంకా జరగాల్సింది లక్షల సంవత్సరాలు. ఇదంతా ఏం జరుగుద్ది అంటే ఇదే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక హోటల్ పెట్టి ఫుడ్ కలర్స్తో, టేస్టింగ్ సాల్ట్ అనేది ఇంకో పెనుభూతం, ఇలాంటి వాటితో నీ బలహీనతని క్యాష్ చేసుకుని డబ్బు సంపాదిస్తున్నాను. నేను నీకు చేసిన ద్రోహానికి, నీ ఒక్కదానికే కాదు, నీలా కొన్ని వందల వేల మందికి మళ్ళీ సమాధానం చెప్పడం కోసం మళ్ళీ జన్మెత్తాను. ఎన్ని జన్మలు? ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క జన్మ అయితే 100 జన్మలు. ఇప్పుడు అదే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ జరుగుతున్నాయంటే దీని అంతటికీ కారణం అవగాహన లేకపోవటం. ఇంకొకటి ఏంటంటే, నువ్వు వ్యాపారం చేయడానికి నేను కారణం.
నేను వస్తున్నాను కాబట్టి నువ్వు రన్ చేస్తున్నావు. ఇంటర్లింక్డ్. నేనంటూ రాకపోతే అంటే డిమాండ్ అంటూ లేకపోతే సప్లై ఎక్కడ ఉంది? ఆ. వండేవాడు ఉన్నాడు కాబట్టి తినేవాడు వస్తున్నాడు, తినేవాడు ఉన్నాడు కాబట్టి వండేవాడు వంట చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఇంటర్లింక్. ఇంటర్లింక్డ్. మనలో మార్పు రావు. వండేవాడు ఎక్కడి నుంచి అన్నా విదేశాల నుంచి వచ్చాడా, ఆకాశం నుంచి ఊడిపడ్డాడా, మనలోంచి ఒకడు తయారయ్యాడు. ఆ. పూర్తిగా ఎవరికి వాళ్ళు అంటే మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రతిదీ కూడా ఎక్స్చేంజ్. నా దగ్గర ఉన్నది నీకు ఇస్తా, నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వే. వస్తు మార్పిడే తప్ప కొనుక్కోవడం అనేది ఇప్పుడు ప్రతిదీ కొనుక్కోవడమే. అసలు అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు మనం కొంటున్న ప్రతిదీ ఇది తింటున్నది ప్రాసెస్ చేసి తినడానికి రెడీగా ఉన్నది కొంటున్నాం. అంటే ఇప్పుడు ఊరెళ్ళిన తర్వాత ఎక్కడికో ఊరెళ్ళాం, మన ఊర్లో లేము, వేరే ఊళ్ళో వెళ్ళాం. అక్కడ మనం కంపల్సరీ మనం తప్పని పరిస్థితులు అది. తప్పని పరిస్థితులలో దాన్ని తీసుకుంటాం. కానీ అదే పరమావధి అయిపోయి ఆ ఊర్లో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఉజ్జయిని వెళ్ళాను, నాకు అక్కడ ఉండడానికి అవసరం కాబట్టి అక్కడ దేవాలయ సత్రాలు ఉంటాయి, లేకపోయి ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి బయట హోటల్లో తింటాం. అది సహజంగా ఒక వంతు. కానీ ఆ లోకల్లో ఉన్న వాళ్ళు అదే హోటల్లో వచ్చి తింటున్నారు అనుకో, అది తప్పు కదా. అది కరెక్ట్ కాదు, మార్చుకోవాలి. కలర్స్ ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి. అదే అంటే ఇక్కడ నన్ను ఆకర్షించడం కోసం అవును. నాలో ఉన్నటువంటి బలహీనత ఎందుకంటే అవి నిలవ ఉన్న పదార్థాలకి రంగు అవసరం. న్యాచురల్గా అప్పటికప్పుడు చమకాయించడానికి అంతేనా? అంతే. మిమ్మల్ని ఏమార్చడం కోసం చెడిపోయింది కలర్ మారిపోద్ది, ఆ కలర్ని కొంచెం కొత్తగా కనిపించడం కోసం. లేకపోతే ఆ డిమ్ లైట్లు, అవి బ్రైట్ లైట్ ఉండదు, బ్రైట్ లైట్లో ఆ వ్యాపారం జరగదు, చేయలేము. ఇవన్నీ కూడా ఇప్పుడు క్యాన్సర్ అమ్మ, మహమ్మారి. ఈ కలర్స్ రోల్ ని Colours, ప్లే చేస్తే టేస్టింగ్ సాల్ట్ ఇవే హోటల్ ఫుడ్లు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే వాడు మంచి నూనె ఎందుకు వాడతాడు? రేటు తక్కువ నూనె వాడతాడు, వాడిన దాన్నే వాడుతూ ఉంటాడు. అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు. కలర్స్ తెలియడం చాలా ప్రమాదం. ఆర్టిఫిషియల్ కలర్స్, న్యాచురల్ కలర్ ఎందుకమ్మా? కడుపులోకి వెళ్ళి ఆకలి తెచ్చాలి తప్ప కళ్ళకింపు కాదు కావాల్సింది, కడుపుకి ఆరోగ్యాన్ని ఇచ్చేది కావాలి. విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న విషయం నేను షేర్ చేసుకోవాలి. అడగండి, చెప్పండి. నేను అగస్త్యన్ కడుపులో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఒక హోటల్ పెట్టారనమాట. సో వాళ్ళు హోటల్ పెట్టడానికి బోల్డ్ అంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు. మీ ఇంటి దగ్గరే హోటల్. బాగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు. ఏమేమి అసలు ఎలా చేస్తారు అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఆ ఇండస్ట్రీకి వస్తున్నారు కాబట్టి అసలు ఎలా ఉంటుంది బయట ఫుడ్, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకు వాళ్ళు విస్తుపోయేటటువంటి విషయాలు చెప్పారు. జస్ట్ నేను కన్సీవ్ అయ్యాను అన్నీ అప్పుడు చెప్పారు. ఇవన్నీ విస్తుపోయేటటువంటి విషయాలు ఎట్లా అంటే ఆయిల్ని డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ 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 చేస్తూ ఉంటే థిక్ అయిపోతుందంటగా ఆయిల్. ఎలక చచ్చిన కంపు వస్తుంది, ఆ కంపు పోవటానికి ఇంకేదో పౌడర్ వేస్తారట, అప్పుడు మళ్ళీ పలచబడుతుంది. అది మళ్ళీ పలచబడుతుంది. ఆ ముద్దకి ఎందుకు వస్తుంది దాన్ని తీసి పక్కన తీసి మళ్ళీ వేస్తారు, మళ్ళీ వాడతారు, మళ్ళీ చేస్తారు, మళ్ళీ వాడతారు. అయితే ఈ ఆయిల్ని తీసుకెళ్ళి ఇంక మనం దీంతో అవ్వదు, మన ఫుడ్ కలర్ టెక్స్చర్ మారిపోతుంది అన్నప్పుడు చిప్స్ బండి వాళ్ళకి అమ్ముతారు. ఇక వాడు వేయించి 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 రోడ్ల మీద ఫ్రైడ్ ఉంటాయి కదా ఫాస్ట్ ఫుడ్ వాడికి అమ్ముతారు. ఏంటి అసలు ఇవన్నీ చెప్తూ ఉంటాయి. అండ్ ఫుడ్ నాన్ వెజ్ అయితే ప్రత్యేకంగా సగం తినేసి వదిలేస్తారు కదా, అవన్నీ కట్ చేసేసి స్టోర్ చేసి అదేంటది స్టోర్ చేసి ఎంగిల్వి అవన్నీ నీట్గా కడిగేసేసి స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని మంచూరియాకి వాడతారు. ఒకేసారి మాస్టర్ని పిలిపించి ఇన్ని 100 కిలోల బిర్యానీ వండించేసి డీప్ ఫ్రిడ్జ్లో వాడేస్తారు. అది 3 months అయినా అది అలాగే ఉంటుంది. ఇవన్నీ నిజంగా వాళ్ళు కళ్ళారా చూసింది. ఇవి చెప్తే మైండ్ బ్లాంక్ అయిపోయింది. మీరు నమ్ముతారో నమ్మరో, డెలివరీ అయ్యేదాకా బయట ఒక నీళ్లు చుక్క తాగితే ఒట్టు. తర్వాత కూడా చాలా వరకు తగ్గిపోయింది. మనం మాక్సిమం బయటకు వెళ్తున్నాం అంటే పళ్ళ మీద డిపెండ్ అయిపోవాలి. అంటే వాటి మీద కూడా ఏవో అపోహలు వస్తున్నాయి. యాపిల్ మీద ఏదో మైన్ వేస్తున్నారు, ఉన్నంట్లో జాగ్రత్తగా అంటే పైన తొక్కుండి లోపల ఏమీ చేయలేము. అంటే దానికి ఏదో ఇంజక్షన్ చేస్తున్నారు, ఏదో చెప్తారు. ఇక ఒకటి కర్మగాలితే మనం చేసిన పాపాలు ఏమన్నా ఉండుంటాయి. ఎందుకంటే నేను దానికి గురవుతున్నానంటే నేను ఇంతకుముందు ఏదో చేసి ఉండాలి, నన్ను దీన్ని గురి చేస్తున్నాడంటే వీడేదో చేసి ఉండాలి. ఇవన్నీ కారణం ఇంటర్లింక్. మాకు భగవంతుడి మీద భారం వేసి భగవంతుడిని శరణు వేడి. మ్యాక్సిమం ఉన్న దాంట్లో మనం బతకాలి అంటే ఆహారం మీద దృష్టి తగ్గించండి. మనం తినడం కోసం బ్రతకట్లేదు, బ్రతకటం కోసం తినాలి. కాబట్టి చూసుకుని తినండి, ఆరోగ్యకరంగా ఉండండి, ఖచ్చితంగా అప్పుడే మనం బాగుంటాం తప్ప ఈ డిమాండ్ని తగ్గించకపోతే ఇది ఇంకా దారుణాలు ఇలా జరుగుతూనే ఉంటాయి. మన కళ్ళు ఎదుర్కొండానే చూడలేని ఎన్నో చూడాలి, వినకూడని ఎన్నో వినాలి. అందుకని ప్రతిరోజు పొద్దుటే భద్రం కరణే శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్ష వీరిజత్ర స్థిరానంగే సుష్టువాగు సస్తనోభి ఇవి వినాలి. అలాగే చక్షురశ చక్షుర్మేదేహి
కళ్ళు మనకి మంచిని గమనించే విధంగా నా కళ్ళని తీర్చిదిద్దు భగవంతుడా అని ఆ భగవంతుడిని ప్రాణం దేహి అని వేడుకోవాలి. అప్పుడు మన ప్రాణానికి ఏది మంచిదో ఆ భగవంతుడు దాన్ని మన దగ్గరకు వచ్చేలా చేస్తాడు. Definitely. అందుకని ఆరోగ్యం ఆధ్యాత్మిక చింతనతోటే సాధ్యం. అద్భుతం. అందుకని ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ వీటి మీద దృష్టి తగ్గించండి. Hmm. అమ్మ చేతి వంట ఆరోగ్యకరమైనటువంటి ఆయుష్ని ఇస్తుంది. ఖచ్చితంగా మార్చుకోండి. ఇవన్నీ ఎందుకు ఇంతలా చెప్తున్నాం, ఎందుకు వీడియోలు చేస్తున్నాం అంటే మార్చుకోవాలి. ఆరోగ్యం పాడైపోయిన తర్వాత లక్ష్మణ అని డెఫినెట్ గా అంటే ఇప్పుడు డాక్టర్ల వల్లే పని కాకపోతే డాక్టర్స్ కూడా నా దగ్గరకు వస్తున్న కేసులు నా వెజిటేబుల్ థెరపీతో ఇప్పటికి నేను సుమారు దగ్గర 50,000 దగ్గరగా కేసులు చేసి ఉన్నాను. అన్క్యూరబుల్. అసలు ఆ పేర్లు కూడా కొత్తగా ఉన్నాయి. ఎన్నో అంతుపట్టని రోగాలతో బాధపడుతున్నారు. కేవలం అవి మన ఆహారంతో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి విధానం ఇది. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. సూర్యస్మిత. సూర్యాస్మి.